నమస్తే. ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో కీలకమైనటువంటి ఆధారాలని పోలీసులు సేకరించినట్టుగా స్పష్టంగా అర్థమైతా ఉన్నది. ఈ సంబంధించినటువంటి అంశంలో ఫోన్ల ట్యాపింగ్ సంబంధించినటువంటి విషయాల్లో మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలకంగా వ్యవహరించిండు అనేది కూడా మొదటి నుంచి కొంత అభియోగాలు ఉన్నటువంటి మాట వాస్తవమే. కానీ అభియోగాలు కావు, దీంట్లో అసలైనటువంటి కీలకమైనటువంటి సూత్రధారి, కీలకమైనటువంటి పాత్రధారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, గులాబీ పార్టీ చీఫ్ అని చెప్పేసి నిన్న రాధాకిషన్ ఇచ్చినటువంటి ఆ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీని ఆధారంగా పోలీసులు అయితే ఈ సంబంధించినటువంటి అంశం పైన కీలకంగా ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. గులాబీ సుప్రీమే ఈ సంబంధించినటువంటి ట్యాపింగ్ అంశంలో చాలా కీలకంగా పనిచేసిండు. ఆయన యొక్క సూచనల మేరకే ఎస్ఐబి అన్నటువంటి సంస్థ పనిచేసిందని చెప్పేసి ఎవరైతే టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ ఎవరైతే రాధాకిషన్ రావు నిన్న ఒక వాంగ్మూలాన్ని ఇవ్వడం జరిగింది. దీనితోటి బీఆర్ఎస్ పార్టీలో ఒక గందరగోళమైనటువంటి వాతావరణంతో పాటు మరి భయంగా వాళ్ళు గడుపుతున్నటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. ముఖ్యంగా రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి సమాచారంతో మరి పెద్ద ఎత్తున కూడా పోలీసులు రంగంలోకి దిగి దీంట్లో ఉన్నటువంటి ఆధారాలను సేకరించేటువంటి పనిలో నిమగ్నం అయిపోయినట్టుగా తెలుస్తా ఉంది. ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి తీసుకురావాలన్నటువంటి లక్ష్యంతో ఎస్ఐబితో పాటు టాస్క్ ఫోర్స్ అన్నటువంటి సంస్థలు పనిచేసినాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నది. వీళ్ళందరూ కూడా ఏదైతే వివిధ రకాలుగా వివిధ జిల్లాల్లో స్పెషల్ టీములు ఏర్పాటు చేసుకొని ముఖ్యంగా ప్రతిపక్ష లీడర్ల ఫోన్లు ట్యాపింగ్ చేయాలి. ఇంకొక పక్కన వజ్రాల వ్యాపారులే కావచ్చు, బంగారు వ్యాపారులు, మరో పక్కన రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వ్యాపారులని ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ డబ్బులు పెడతా ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు హవాలా రూపంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతా ఉన్నాయి అనేది కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారా విని వాళ్ళకు ఎరవేసి వాళ్ళ దగ్గర నుంచి అక్కడ ఉన్నటువంటి డబ్బులను లాక్కొని ఎక్కడ కూడా బయటకు చెప్పకుండా వీళ్ళు వెనకేసుకో ఉన్నారు అన్నటువంటి ఆరోపణలు వినపడతా ఉన్నాయి. వీటిపైన పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఇప్పటికే పోలీసులు కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. ఇంకొక పక్కన గులాబీ పార్టీకి ఎవరైతే గిట్టనటువంటి వ్యక్తులు కానీ గులాబీ పార్టీ కోసం వ్యతిరేకంగా పనిచేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి వాళ్ళను భయభ్రాంతులను గురి చేయడమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ను కూడా లాక్కున్నారన్నటువంటి కొన్ని అభియోగాలు వినపడతా ఉన్నాయి. దీంట్లో రాధాకిషన్ రావు నిన్న ఏదైతే పోలీసులు వాళ్ళు కస్టడీలోకి తీసుకున్నటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి విషయాలను కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కీలకమైనటువంటి ఒక రిమైండ్ రిపోర్ట్లో రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి వాంగ్మూలాన్ని కూడా బయటకు చెప్పడం జరిగింది. దాంట్లో విస్తుపోయేటువంటి నిజాలని రాధాకిషన్ రావు చెప్పడం జరిగింది. ఈ రాధాకిషన్ రావు ఎందుకు పనిచేయాల్సి వచ్చింది, ఎవరి కోసం పనిచేయాల్సి వచ్చింది, ఎవరు చెప్తే పనిచేయాల్సి వచ్చింది అన్నటువంటి అన్ని వివరాలను కూడా పోలీసులకు చెప్పినట్టుగా, పంజాగుట్ట పోలీసులకు చెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. దీనిలో ఉన్నటువంటి ఎవరైతే ఎస్ఐబి ఇంటెలిజెన్స్ చీఫ్గా మరి కొనసాగినటువంటి గతంలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు సూచనల మేరకు ఆ ప్రభాకర్ రావు వెనుక ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దల నేతృత్వంలో వాళ్ళ సూచనల మేరకు మాత్రమే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వీళ్ళపైన చర్యలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున కూడా మరి రంగం సిద్ధం చేసుకుంటుంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం. ఇంకొక పక్కన దీంట్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో A1 నుంచి A10 వరకు మరి కేసులు నమోదైనటువంటి ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను విచారిస్తే మరొక కీలకమైనటువంటి విషయాలు కూడా ఒక విస్తుపోయేటువంటి నిజాలు కూడా బయటకు వస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. మొదలుగా ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ లో అసలైనటువంటి సూత్రధారి ప్రణీత్ రావును పట్టుకుంటే ఈ అన్ని సంబంధించినటువంటి అంశాలు బయటకు వచ్చినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ప్రణీత్ రావును పట్టుకొని విచారిస్తే తిరుపతన్నతో పాటు భుజంగరావు పేరు బయటికి రావడం జరిగింది. వీళ్ళని విచారించినటువంటి సందర్భంలో రాధాకిషన్ రావు పేరు, మరో పక్కన ఎస్ఐబి చీఫ్ గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు పేరు బయటికి రావడం జరిగింది. అయితే ఇప్పటికీ కీలకమైనటువంటి వ్యక్తి పరారీలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. నిన్ననేమో పోలీసులు వాళ్ళ యొక్క కస్టడీకి లేకపోతే పోలీసులను ఆశ్రయించినట్టుగా మరో పక్కన లొంగిపోయినట్టుగా కొన్ని వార్తలు రావడం జరిగింది. ఎవరు? ప్రభాకర్ రావు. కానీ ఇప్పటికీ కొంత మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు అయితే మాత్రం ఆయన ఇంకా అమెరికాలోనే ఉన్నట్టుగా, ఆయనకు క్యాన్సర్ వచ్చినట్టుగా, క్యాన్సర్ చికిత్స చేసుకున్న తర్వాత ఇండియాకు వస్తారని చెప్పేసి అయితే వాళ్ళు పోలీసులు కొన్ని మతలాములు పంపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఆయన వచ్చిన తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే ప్రభాకర్ రావు నేతృత్వంలో ఇట్లాంటి సంబంధించిన ప్రభాకర్తో పాటు డీసీపీగా పనిచేసినటువంటి ఏదైతే టాస్క్ ఫోర్స్ డీసీపీగా పనిచేసినటువంటి రాధాకిషన్ రావు వీళ్ళ నేతృత్వంలో వివిధ బృందాలుగా విడిపోయారట. వీళ్ళందరూ ఈ దొంగలంతా కలిసి ఒక బృందాలుగా విడిపోయి మొత్తం ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాలి, ఒక్కొక్క సంబంధించినటువంటి జిల్లాలో ఒక్కొక్క ఇన్ఛార్జిని పెట్టుకొని దీనిలో నానా రకాలైనటువంటి మరి ప్రయత్నాలు చేసి వాళ్ళు మాట్లాడేటటువంటి ఫోన్లను మాట్లాడడమే కాకుండా ఫోన్లు మాట్లాడినే వినడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే ఆర్థిక లావాదేవీలు జరుపుతున్నటువంటి సందర్భంలో వీళ్ళందరూ కూడా
నేరుగా కూడా రియాక్ట్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ డబ్బులను పట్టుకొని అవి అవాల రూపంలో వచ్చినటువంటి డబ్బులు అని చెప్పేసి అవి ఎక్కడ కూడా ప్రభుత్వానికి చెప్పకుండా పోలీసుల ప్రెస్ మీట్ ఎక్కడ కూడా చెప్పకుండా వీళ్ళు వెరికేసుకున్నటువంటి పరిస్థితిని కూడా సవివరంగా రాధాకిషన్ రావు వివరించినట్టుగా తెలుస్తా ఉంది. దీంట్లో ఉన్నటువంటి చాలా మంది కూడా ఎవరైతే ఒక 6 బృందాలుగా ఏర్పాటు చేసుకోవడం జరిగిందట. రాధాకిషన్ సంబంధించినటువంటి ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఈ విషయాలను కూడా చెప్పడం జరిగింది. మొత్తానికైతే 6 సంబంధించినటువంటి బృందాలుగా విడిపోయి ఒక్కొక్కరేమో భువనగిరికేమో ప్రణీత్ రావు, వరంగల్కు ఇంకోరు, సైబరాబాద్కు మరొకరు, ఇట్లా బృందాలుగా విడిపోయి ఎక్కడైతే పార్టీ కొంత బలహీనంగా ఉంటుందో అక్కడ వీళ్ళు చేతవాటం ప్రదర్శించి ఫోన్లని వాళ్ళను ఇరకాటంలో పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో పనిచేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంతేకాకుండా గతంలో జరిగినటువంటి దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావుకు సంబంధించినటువంటి ₹1 కోటి పట్టుకోవడంలో వీళ్ళే కీలకమైనటువంటి పాత్ర. ఎందుకోసం పట్టుకోవాల్సి వచ్చింది, నిజంగా కూడా వాళ్ళకు ఏ విధంగా రిపోర్ట్ వచ్చింది, వాళ్ళకి ఏ విధంగా తెలిసింది అనేది చూసినట్టయితే దాంట్లో ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశమే కీలకంగా పనిచేసింది అనేది రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి రిమాండ్ రిపోర్ట్లో చెప్పినటువంటి అంశం. వాళ్ళు ఎవరైతే రఘునందన్ రావు ఫోన్ మాట్లాడుతుంటే డబ్బులకు సంబంధించినటువంటి అంశంలో ఉప ఎన్నికల సందర్భంలో ఎక్కడికి వెళ్ళాలి, ఏ మండలానికి వెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేసుకున్నటువంటి సందర్భంలో వీళ్ళు వార్ రూమ్ లో ఉండి వీళ్ళు విని అక్కడ ఉన్నటువంటి డబ్బులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించుళ్ళు. మరో పక్కన ఇదే సంబంధించినటువంటి మునుగోడు ఉప ఎన్నికల సందర్భంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించినటువంటి ₹3.5 కోట్ల కూడా పట్టుకోవడం జరిగింది. అంతేకాకుండా మరో పక్కన షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి టీడీపీ అభ్యర్థి పైసలు కూడా 70 లక్షలు 80 లక్షలు పట్టుకొని వీళ్ళందరూ కూడా ఈ అమౌంట్ను ఎక్కడ కూడా చూపెట్టకుండా వీళ్ళు దారి మళ్లించినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. వీళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అయితే కోరుతా ఉన్నారు అందరూ కూడా. మరో పక్కన వీళ్ళు ఏదైతే మామూలుగా ఫోన్లో మాట్లాడుకున్నటువంటి వాళ్ళు కాదట, వీళ్ళు వివిధ సందర్భాల్లో ఒక మాట్లాడుకున్నట్టు అయితే ముఖ్యంగా ప్రభాకర్ రావు వీళ్ళకు కొన్ని గైడెన్స్ ఇచ్చేదట. ఈ దొంగ ప్రభాకర్ రావు ఉన్నాడు కదా, ఇదేమో రాధాకిషన్ రావు, ఇంకో ప్రభాకర్ రావు ఉన్నాడు కదా, అక్కడ దాచుకున్నటువంటి అమెరికాలో దాచుకున్నటువంటి ఒక పెద్ద దొంగ. ఈ మాట్లాడేటువంటి అంశాలు ఏంటంటే వీళ్ళు నిజంగా కూడా కాకి బట్టలు వేసుకున్నారా లేకపోతే ఇంకేం బట్టలు వేసుకున్నారో అర్థం కానటువంటి అంశం. నిజంగా కూడా కొంచెమైనా కానీ వీళ్ళకి సిగ్గానే ఉండాలి. ఒక పోలీసు ఉద్యోగంలో ఉన్నటువంటి వీళ్ళు ఒక బ్రోకర్ పని దానికంటే ఇంకా ఎక్కువ చేసినటువంటి పరిస్థితి. ఒక ఉద్యోగంలో ఉండి ఒక అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నటువంటి వీళ్ళను మనం ఏం చేయాలో మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళు చేసినటువంటి కేసీఆర్ అక్కడ సూచనలు ఇస్తా ఉంటే, మరో పక్కన సంతోష్ రావు సూచనలు ఇస్తా ఉంటే, వీళ్ళు చేసినటువంటి ఏదైతే ఒక దౌర్భాగ్యమైనటువంటి పని ఏంటిదంటే వాళ్ళు చెప్పినటువంటి పనులు వీళ్ళు చేసేదట. ఏది వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్లను ఏ విధంగా ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, భార్యాభర్తలు పిల్లమొగలు మాట్లాడుకున్నటువంటి మాటలను కూడా వినేటువంటి సిచ్యువేషన్కి ఇటువంటి పోలీసు ఉద్యోగంలో ఉండి ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఇటువంటి నీచులు చేసినటువంటి ఒక ఘనకార్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలో మనం కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అంశం. మరొక పక్కన ఈ సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ప్రతిపక్ష నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాపింగ్ చేసి ఉప ఎన్నికల సందర్భంలో ప్రతిపక్షాల లీడర్ని గట్టిగా వాళ్ళు ఎక్కడ కూడా ప్రచారం చేయకుండా వాళ్ళు డబ్బులు పంచేటువంటి విషయంలో కానీ వాళ్ళు ఆర్థిక సంబంధించినటువంటి మూలాల పైన ముందుగా దెబ్బతీయాలన్నటువంటి ఉద్దేశంతో ఒక ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేదనేది మనకు తెలుస్తూ ఉంది. అయితే వీళ్ళందరూ కూడా ఒక రహస్యంగా సమావేశంగా అయ్యేందుకు కొంత వీలు పడకపోవడంతో వీళ్ళు సోషల్ మీడియాను నమ్ముకొని స్నాప్చాట్ ద్వారా కానీ మరో పక్కన వాట్సాప్ ద్వారా ఇంకొక సంబంధించినటువంటి సిగ్నల్ అనేటువంటి ఈ 3 యాప్లతో మాట్లాడుకునేదట. ఈ యాప్లలో మాట్లాడుకుంటూ ఏం చేసేదట వీళ్ళు ప్రతి క్షణం ప్రజల గురించో లేకపోతుంటే ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టుల కదలికలపైనో లేకపోతుంటే టెర్రరిస్టుల కదలికలపైనో ఎక్కడ కానీ దృష్టి లేదు. ఈ ఎస్ఐబి అనేటువంటి సంస్థను పూర్తిగా నీరుగార్చినటువంటి ఒక దుర్మార్గుడు ఇక్కడ ఉన్నటువంటి రాధాకిషన్ రావుతో పాటు మరో పక్కన ఉన్నటువంటి ప్రభాకర్ రావు. వీళ్ళు ఈ ఇద్దరు సంబంధించిన దుర్మార్గులతోటి ఒక పక్కన ఎస్ఐబినేమో సర్వనాశనం చేసిండు, ఎస్ఐబినేమో వాళ్ళ జేబు సంస్థలుగా కేటీఆర్ కేసీఆర్ యొక్క జేబు సంస్థలుగా ప్రభాకర్ రావు మారుస్తే ఇక్కడ ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ సంబంధించిన టాస్క్ ఫోర్స్ సంబంధించినటువంటి డీసీపీగా పనిచేసినటువంటి ఎవరైతే రాధాకిషన్ రావు ఉన్నాడో ఈడేమో ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఈ సంస్థను కూడా కేటీఆర్కి మరొక పక్కన సంతోష్ రావుకి మొత్తం బినామీలుగా మార్చేసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి ఆర్థిక పరమైనటువంటి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ 2 సంస్థలను వాడుకున్నట్టుగా ఈ రాధాకిషన్ రావు నిన్న ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా తెలుస్తూ ఉన్నది. వీళ్ళు మాట్లాడుకున్నటువంటి స్నాప్చాట్ ద్వారా సిగ్నల్ ద్వారా వాట్సాప్లో వీళ్ళు మాట్లాడుకుంటూ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని 3వ సారి అధికారంలోకి తీసుకురావాలి, ఒకవేళ అధికారంలోకి తీసుకొచ్చినట్టయితే మొత్తం మనమంతా తెలంగాణ రాష్ట్రాన్నంతా తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని కూడా ఇంకా తాగొచ్చు అని చెప్పేసి మాట్లాడుకున్నటువంటి ఒక దుర్మార్గులు ఇలా ఉన్నటువంటి రాధాకిషన్ రావుతో పాటు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు మొత్తం సంబంధించినటువంటి కేసీఆర్కు కుల బంధువులు మరో పక్కన చుట్టాలు అక్కడ ఉన్నటువంటి మొత్తం దొరలకు సంబంధించినటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి ఈ సంబంధించినటువంటి దాంట్లో పెట్టడం జరిగిందనేది నిన్న రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి సమాచారం. ఈయన చెప్పినటువంటి అంశం ఏంటిది, మరో పక్కన ఎన్నికల సందర్భంలో ఈ డబ్బులు ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎన్నికలకు వెళ్ళినటువంటి సందర్భంలో
మొత్తం అంతా కూడా డబ్బులు అంతా కూడా వీళ్ళు పోలీసు వెహికల్లలో ఇక్కడ ఉన్నటువంటి టాస్క్ ఫోర్స్ వెహికల్లలో మొత్తం అంతా కూడా రవాణా చేసేదట. ఎందుకంటే చెక్ పోస్టుల దగ్గర ఎక్కడైనా పట్టుబడతాయి కావచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో మొత్తం అంతా కూడా డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారంలో రాధాకిషన్ రావుతో పాటు ప్రభాకర్ రావు పూర్తి స్థాయిలో ఆ డబ్బులకు సంబంధించినటువంటి అంశాన్ని దగ్గరుండి చూసుకొని ఎక్కడ ఏ జిల్లాకు పోవాలి, ఏ నియోజకవర్గానికి డబ్బులు పోవాలి అనేది కూడా పూర్తి స్థాయిలో వీళ్ళే ఒక ప్రణాళికబద్ధంగా మొత్తం అంతా తీసుకుపోయి ఎవరు చేరాలో వాళ్ళకు చేర్చేసేటువంటి ఒక లంగా పనిని వీళ్ళే మరి భుజాలకు ఎత్తుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఇంతే కాకుండా వీళ్ళు ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి ప్రభాకర్ రావు ఆదేశాలతోటి మేము ఇట్లాంటి లంగ పనులు చేయాల్సి వచ్చింది అన్నటువంటి పూర్తి వివరాలను కూడా చెప్పడం జరిగింది. దీనికి మూలమైనటువంటి కారణం ఒక పక్కన ఏదైతే గులాబీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్, గులాబీ పార్టీ బాస్ అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. దీని వెనకాల ఎవరైతే ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, ఒక పక్కన ప్రణీత్ రావు, మరో పక్కన భుజంగరావు, తిరుపతి అన్న, ఇంకో పక్కన ఎవరైతే వేణుగోపాలరావు, వీళ్ళందరికి సంబంధించినటువంటి పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి కదా, వీళ్ళని కూడా అందరిని కూడా కలిపి విచారించాలన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు కూడా ఉండడం జరిగిందన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇంకొక పక్కన ఈ ఎన్నికల సమయంలో వీరికి స్పెషల్గా ఉన్నటువంటి కొన్ని ఏరియాలు కూడా అప్పగించడం జరిగిందట. తిరుపతి అన్నకు సంబంధించినటువంటి దాంట్లో తిరుపతి అన్నకేమో హైదరాబాద్ అప్పచెప్తే రాచకొండకు భుజంగరావు, సైబరాబాద్కు వేణుగోపాలరావు, నల్లగొండకు ప్రణీత్ రావు వీళ్ళను ఒక ప్రత్యేకమైనటువంటి బృందాలుగా ఏర్పాటు చేసి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి నేతల యొక్క ఫోన్లను ట్యాపింగ్ చేయడం కోసం ప్రతి ఒక్క జిల్లాలో ఒక వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఆ వార్ రూమ్లో మొత్తం వీళ్ళు మాట్లాడుకున్నటువంటి ఫోన్లలో మాట్లాడుకున్నటువంటి మాటలను విని ఆ రకంగా వీళ్ళు ఒక పకడ్బందీ అయినటువంటి ప్లాన్లను చేసుకున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి నిన్న లొంగిపోయినటువంటి రాధాకిషన్ రావు చెప్తున్నటువంటి మాట. అంతేకాకుండా హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి అంశం కూడా పూర్తి స్థాయిలో ఆయన వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినట్ట. పూర్తి స్థాయిలో ఈ హార్డ్ డిస్క్లను తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం అంతా కూడా తెలంగాణలో చతికిల పడిపోయిన తర్వాత, తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత హార్డ్ డిస్క్లకు సంబంధించినటువంటి అంశంలో వీటినన్నిటి కూడా పగలగొట్టాలి, వీటికి సంబంధించినటువంటి వాటినన్నిటి కూడా ధ్వంసం చేయాలని చెప్పేసి అక్కడ నుంచి పైనుంచి గులాబీ బాసే ఆర్డర్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. దానికోసం అని చెప్పేసి ప్రణీత్ రావు దాంట్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి డాటాని పూర్తిగా సర్వర్ రూమ్లో ఉన్నటువంటి డాటాని, చిప్పులను కానీ హార్డ్ డిస్క్లను కానీ పూర్తి స్థాయిలో ధ్వంసం చేసి మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పనిచేసేందుకు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గులాబీ బాసే చేసిందన్నటువంటి కొన్ని వ్యాఖ్యలు కూడా ఆయన చేసినటువంటి వ్యవహారం కూడా చూసుకోవచ్చు. ఆయన ఒక రాధాకిషన్ రావు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఇట్లాంటి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అంతేకాకుండా కీలకమైనటువంటి ఎవరైతే సినీ తారలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ ను ఉపయోగించి వాళ్ళను బెదిరింపులకు చేయడం జరిగింది. వాళ్ళను ఒక రకంగా వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేసిందన్నటువంటి కొంత అభియోగం వినబడతా ఉన్నది. రాధాకిషన్ రావు మరొక 2 రోజుల పాటు కూడా పోలీస్ కస్టడీలో ఉండనున్నాడు. మరొక పక్కన పోలీసులు కూడా మరొక వారం రోజుల పాటు ఈయనను కస్టడీలోనే పెట్టుకొని మిగతా సంబంధించినటువంటి అంశాలను కూడా సేకరించేటువంటి పనిలో పూర్తి స్థాయిలో నిమగ్నం అయిపోయింది అనేది మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇంకొక పక్కన ఈ సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు, మరో పక్కన టాస్క్ ఫోర్స్ డీసీపీ ఈ ప్రభాకర్ రావు, ఈ ఇద్దరు దుర్మార్గులు, ఈ ఇద్దరు ముసల్నక్కలు కూడా చేసినటువంటి కార్యక్రమం ఏంటంటే వీళ్ళు 2020లోనే వీళ్ళిద్దరు కూడా ఆల్మోస్ట్ సంబంధించినటువంటి రిటైర్మెంట్ కూడా కావడం జరిగింది. రిటైర్మెంట్ అయినటువంటి కేసీఆర్ బంధువులకి మరొకసారి 3 ఏళ్ల పాటు ఈ సంబంధించినటువంటి ఉద్యోగాలను పొడిగిస్తూ ఒకరినేమో ఎస్ఐపి సంబంధించినటువంటి చీఫ్గా, ఇంకొకరికేమో ఇంటెలిజెన్స్కు, ఒకరికేమో టాస్క్ ఫోర్స్, ఈ సంబంధించినటువంటి ఈ 2 వ్యవహారాల్లో కీలకంగా ఒకడేమో ఈ రాష్ట్రంలో పకడ్బందీ అయినటువంటి ఎస్ఐబి, ఇంకో పక్కన ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఒకటైతే ఇంకొక పక్కన టాస్క్ ఫోర్స్, వీళ్ళందరూ కూడా కేసీఆర్ నేతృత్వంలో, కేటీఆర్ నేతృత్వంలో, హరీష్ రావు నేతృత్వంతో పాటు సంతోష్ రావు చెప్పినట్టుగా ఈ సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ కూడా పనిచేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీనికి సంబంధించినటువంటి అంశంలో ఒక పక్కన 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి పరికరాల సహాయంతో ప్రతిపక్ష లీడర్ల యొక్క ఫోన్లను ఏ విధంగా ట్యాప్ చేయాల్సి వచ్చింది. ఈ 300 కోట్ల రూపాయలను ఎమ్మెల్సీ, ఒక మాజీ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి పేరు వినపడతా ఉన్నది. ఆ ఎమ్మెల్సీ పేరు కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తా ఉంది. 300 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడి పెట్టి ఎందుకు తీసుకురావడం జరిగింది, వాళ్ళకు సంబంధించినటువంటి ఈ పరికరాలతోటి ఏ సంబంధించినటువంటి లీడర్లని మరి టార్గెట్ చేయడం జరిగింది, ఎందుకు టార్గెట్ చేసిళ్ళు అనేది కూడా పూర్తి స్థాయిలో వివరించేటువంటి ప్రయత్నం ఆయన చేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా ఒక పక్కన చాలా సంబంధించినటువంటి జిల్లాల్లో కూడా ఒక కీలకమైనటువంటి కేంద్రాలను ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క రకంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లీడర్ల పైన ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. ఎర్రబెల్లి దయాకర్ రావు కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, సిరిసిల్లలో ఒక కేంద్రం అట, వరంగల్లో ఒక కేంద్రం, మహబూబ్నగర్లో ఒక కేంద్రం, ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో 2 కేంద్రాలు, ఇట్లాంటి సంబంధించినటువంటి సర్వర్ రూమ్లను ఏర్పాటు చేసుకొని ప్రతిపక్ష లీడర్ల పైన ఏ విధంగా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసిన అన్నటువంటి అంశాలను కూడా రాధాకిషన్ రావు చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా
మరో పక్కన ఈ సంబంధించినటువంటి అంశంలో ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అమెరికాలో దాచుకున్నటువంటి ఈ వ్యక్తి బయటికి వచ్చినట్టయితుంటే ఖచ్చితంగా కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి నేతలపైన కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులపైన ఈ యొక్క ఉచ్చు బిగిసేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉన్నది. అంతేకాకుండా ఇప్పుడు దొరికినటువంటి అసలైనటువంటి దొంగ ఎవరు అనేది కూడా మరి కాసేపట్లో మరికొద్ది రోజులలో తెలిసేటువంటి బహిరంగంగా తెలిసేటువంటి ఆస్కారం ఉంటుంది. ఒక పక్కన కల్వకుంట్ల కుటుంబంలో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులకు ఈ కేసులతోటి అతలాకుతలం అవుతున్నటువంటి దశలో ఫోన్ ట్యాపింగ్లో సంబంధించినటువంటి అంశం చాలా పెద్ద ఎత్తున కూడా చర్చ నడుస్తూ ఉంది. కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేతల యొక్క ఫోన్లను వినడం జరిగిందా, పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఫోన్లను నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా వీళ్ళు విన్నారా అన్నటువంటి దానిపైన కూడా విచారణ కొనసాగుతూ ఉంది. దానిపైన కూడా మరి నిఘా పెట్టడం జరిగింది. ఇంతేకాకుండా ఈ సంబంధించినటువంటి ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో ఎట్లాంటి సాఫ్ట్వేర్ను వాడడం జరిగింది, ఎందుకోసం వాడడం జరిగింది, దీంట్లో ఎందుకు కల్వకుంట్ల కుటుంబం సంబంధించినటువంటి దగ్గర బంధువులను అనునాయులనే ఆ కులపోలకు సంబంధించినటువంటి రావులనే ఎందుకు నియమించాల్సి వచ్చిందన్నటువంటి దానిపైన కూడా నిన్న వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం రాధాకిషన్ రావు చేయడం జరిగింది. ఆ సంబంధించినటువంటి మొత్తం దరిదాపుగా దీంట్లో ఉన్నటువంటి ఏదైతే 6-7 బృందాలు ఉన్నాయో ఈ 6-7 బృందాలలో మెజార్టీగా అంటే దరిదాపుగా 95% పైగా మొత్తం రావులే ఉన్నారట. ఇలా మొత్తం అంతా రావులే ఉండి మొత్తం అంతా కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఊడిగం చేయాలి, మూడోసారి మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని అధికారంలో తీసుకురావాలని చెప్పేసి ఇట్లాంటి బ్రోకర్ దందాకి ఇట్లాంటి రాధాకిషన్ రావుతో పాటు ప్రభాకర్ రావు, తిరుపతి అన్న, భుజంగరావు, ఈ ప్రణీత్ రావు అనేటువంటి ఒక దొంగలు చేసినటువంటి ఒక నిర్వాహకంతో ఈరోజు ఫోన్లను మాట్లాడాలన్న కానీ సామాన్యుడికి భయం అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఒకసారి ఈ ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నాడో ఈ ప్రభాకర్ రావు దొరికినట్టయితే ఉంటే అసలైనటువంటి కీలకమైనటువంటి సమాచారం దొరికేటువంటి ఈ దొంగ చేసినటువంటి వ్యవహారం ఈ దొంగ చేసినటువంటి వ్యవహారం ఈయన ఆల్రెడీ ఈ ముసలోడు అయిపోయాడు, ఆల్రెడీ రిటైర్మెంట్ కావాలి అని చెప్పేసి ఆల్రెడీ 2020లోనే ఈయన రిటైర్మెంట్ అయిపోయినాక ఏం చేసిండు కేసీఆర్, ఆయనకు దగ్గర ఉన్నాడు అనునాయుడు కాబట్టి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఎస్ఐపిలో కూర్చోబెట్టి మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపినట. ఇది ఇప్పుడు నడిచినటువంటి కాదు, 2017 నుంచి ఈ ఫోన్ ట్యాపింగ్ నడుస్తూ ఉన్నదట. 2017 నుంచి ఇప్పటి వరకు దరిదాపుగా 10 లక్షల మందికి సంబంధించినటువంటి వ్యక్తుల గోప్యత, వాళ్ళు పర్సనల్గా మాట్లాడుకున్నటువంటి మాటలంతా కూడా ఇట్లాంటి దొంగలు విని భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితిని కూడా చూసుకోవచ్చు. ఒక పక్కన సినీ పరిశ్రమతో పాటు రియాలిటీ నగర వ్యాపారులను కూడా మొత్తం బెదిరించేటువంటి ప్రయత్నం చేసినట. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 10 లక్షల మందికి సంబంధించినటువంటి ఫోన్లలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారంతో పాటు ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఏవైతే టెక్నాలజీ ఉందో ఆ టెక్నాలజీ తోటి నేరుగా ఆ సంబంధించిన ఫోన్లనే కాకుండా ఆ ఫోన్లలో ఉన్నటువంటి డాటాతో పాటు వాళ్ళ ఫోన్లో ఉన్నటువంటి ఇమేజ్లతో పాటు దాంట్లో ఏముంటే అవి ఎలక్ట్రికల్ పరికరాల్లో ఏమున్నప్పటికీ కూడా వాటిని అన్నిటి కూడా సేకరించడంలో ఈ ఎస్ఐబి అనేటువంటి సంస్థ ద్వారా మొత్తం అంతా చేరవేసేది కేసీఆర్కు. ఎవరైతే ప్రతిపక్ష లీడర్లు ఉంటారో అంతేకాకుండా రియల్ ఎస్టేట్కు సంబంధించినటువంటి వాళ్ళు గిట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీకి గిట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా కూడా కేసీఆర్ కేటీఆర్ నేరుగా ప్రభాకర్ రావుకు నెంబర్ పంపితే ఆ నెంబరు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి ప్రణీత్ రావుతో పాటు వాళ్ళందరూ ఏం చేసేది ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో ఈ సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సర్వర్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ నెంబర్ పంపగానే దాన్ని చెక్ చేసి ఇమ్మీడియట్గా 1 నిమిషం లోపట్లే వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో కేసీఆర్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావు కానీ చేరవేసేటువంటి ఒక ఇజ్రాయిల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఆధునిక పరికరాలతోటి ఈ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తోటి తెలిసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇమ్మీడియట్గా కేసీఆర్ ముంగట వాలిపోయేదట. మొత్తం పూర్తి డాటా ఎవరెవరితో ఎన్ని మాట్లాడడం జరిగింది, వీళ్ళు ఎప్పుడు మాట్లాడడం జరిగింది, ఎంతసేపు మాట్లాడడం జరిగింది, ఎందుకోసం మాట్లాడింది అన్నటువంటి పూర్తి వివరాలు కూడా తెలిసేటువంటి ఒక టెక్నాలజీ ఇజ్రాయిల్ నుంచి తీసుకొని వచ్చి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక నీచమైనటువంటి కార్యక్రమానికి ఒక ఫోన్ ట్యాపరింగ్ సంబంధించినటువంటి అంశానికి వీళ్ళు తెరలేపినట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరో పక్కన వీళ్ళపైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత మొదలవుతా ఉన్నది. ఇప్పుడున్నటువంటి ఏదైతే అమెరికాలో తలదాచుకున్నటువంటి క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి తలదాచుకున్నటువంటి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో ఈ ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఇక్కడ తీసుకొచ్చి విచారించాలని చెప్పేసి అయితే భావిస్తూ ఉన్నారు. ఆయన వస్తాడా, ఇక్కడికి వచ్చి లొంగిపోయి అప్రూవర్గా మారితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి అన్నటువంటి ఒక గందరగోళంతో బీఆర్ఎస్ పార్టీలో కొంత భయంగా నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఒక కీలకమైనటువంటి నేత పేరు కూడా మరి ఆయన నిన్న చెప్పడం జరిగింది. ఎవరైతే నిన్న రాధాకిషన్ రావు చెప్పినటువంటి ఫోన్ ట్యాంపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీమం ఉన్నాడని చెప్పేసి రాధాకిషన్ రావు నిన్న ఇచ్చినటువంటి రిమైండ్ రిపోర్ట్లో కీలకమైనటువంటి అంశం అంటే బీఆర్ఎస్ పార్టీలో ఫోన్ ట్యాంపింగ్ సంబంధించినటువంటి దాంట్లో గులాబీ సుప్రీం అంటే మనకు అందరికి తెలిసిందే. దాంట్లో
గులాబీ పార్టీలో మరి సుప్రీం ఎవరు అనేది కూడా మనకు కూడా అర్థమైనటువంటి అంశం. దాంట్లో నేరుగా చెప్పాలంటే గులాబీ పార్టీ సుప్రీం అంటే కేసీఆర్ పేరే బయటకు వస్తుంది కాబట్టి ఇయాలో రేపో మరి ఆయన ఇంకా మళ్ళీ నోరిప్పినట్టు అయితే అనేక కీలకమైనటువంటి విషయాలు బయటకు వచ్చేటువంటి ఆస్కారం అయితే ఉండేటువంటి పరిస్థితి అయితే ఉంది. చూద్దాం. మరొక పక్కన రాధాకిషన్ రావును విచారిస్తేనే ఇన్ని విషయాలు బయటపడితే మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావును విచారించినట్టయితే చాలా మంది పేర్లు కూడా బయటకు వచ్చేటువంటి ఆస్కారం కనబడతా ఉంది. అందుకోసం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలంతా అమెరికాలోనే ఉండాలని చెప్పేసి అమెరికాలో తలదాచుకు కొన్ని రోజులు ఈ అంత సంబంధించినటువంటి అంశం అంతా సద్దుమణిగిన తర్వాత మళ్ళీ తెలంగాణకు వస్తూ అని చెప్పేసి కొంత ఇక్కడ ఉన్నటువంటి ప్రభాకర్ రావును అడ్డు చెప్తున్నట్టుగా అది అయితే అర్థమవుతా ఉంది. చూద్దాం. మరి ఇక్కడ ఉన్నటువంటి నిన్న రాధాకిషన్ రావు ఇచ్చినటువంటి ఏదైతే సమాచారం మేరకు పోలీసులు ఏ విధమైనటువంటి స్టెప్ను తీసుకుంటారు అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అంశం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.